మరో బ్రేకింగ్. హెచ్సీఏ అక్రమాలపై సిఐడి విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా ఉప్పల్లోని హెచ్సీఏ ఆఫీసులో అధికారులు సోదాలు చేస్తున్నారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును తీసుకెళ్లి పలు రిజిస్టర్స్ ను సిఐడి అధికారులు పరిశీలించారు. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో వివిఐపి బాక్స్ కు తాళం వేయడంపై ఆరా తీస్తున్నారు. గౌలిపురంలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు తీసుకెళ్లిన సిఐడి టీసీఏ ఫిర్యాదు ఆధారంగా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులు తనిఖీ చేస్తోంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, కాంట్రాక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్టులో నిబంధనలు పాటించారా, టెండర్లు ఇవ్వకుండానే పనులు అప్పగించడంపై ఆరా తీస్తున్నారు. డెలివరీ కాకుండానే బిల్లులు చెల్లించిన అంశాలపై సిఐడి అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ఏం జరుగుతోంది? తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఇదేదో పెద్ద అక్రమాల పుట్టలాగే కనిపిస్తోంది. ఏం జరుగుతోంది యాక్చువల్లీ? మొత్తం అంతా కూడా ఈ బిల్లులు కావచ్చు, సిఐడి అధికారులు దృష్టి సారించిన విషయాలకు సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు? ఇవాళ ఏం జరగబోతోంది? ప్రస్తుతం సిఐడి అధికారులు హెచ్సీఏ అక్రమాల మీద దృష్టి పెట్టిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే నిందితులుగా భావించినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం కస్టడీ విచారణ చేస్తూ ఉన్నారు. ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా హెచ్సీఏలో జరుగుతున్నటువంటి అక్రమాలన్నిటి మీద మరింత దర్యాప్తు చేయడంలో భాగంగానే ఉప్పల్లో ఉన్నటువంటి హెచ్సీఏ కార్యాలయానికి అధ్యక్షుడు జగన్మోహన్ రావును తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకు సంబంధించి ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో జరిగినటువంటి అవకతవకలు, కాంట్రాక్టుల విషయంలో సరైనటువంటి నిబంధనలనే పాటించారా లేదన్నటువంటి విషయాలకు సంబంధించి రిజిస్టర్లను తనిఖీ చేయడం, అన్ని అంశాలకు సంబంధించినటువంటి దర్యాప్తు అనేది చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో ఎస్ఆర్హెచ్ సభ్యులు, మేనేజ్మెంట్ హెచ్సీఏ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు వాళ్ళ ప్యానల్ అంతా కూడా తమను ఇబ్బందులకు గురి చేశారు. టికెట్ల అంశంలో వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వాలంటే కూడా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి విషయాలన్నీ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఆరా తీస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డారా లేదనేటువంటి విషయం మీద కూడా ఆరా తీస్తున్నారు. మరి ముఖ్యంగా మ్యాచ్లు జరుగుతున్నటువంటి సందర్భంలో టికెట్లు ఇవ్వలేదు అని చెప్పి వివిఐపి బాక్సులకు తాళం వేసినటువంటి ఇన్సిడెంట్ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపై కూడా ఆరా తీస్తున్నారు. నిజంగానే వివిఐపి బాక్సులకు తాళం వేశారా లేదనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తనకు అసలు ఏ క్రికెట్ క్లబ్ లోనూ మెంబర్ కాదు, తను ఫేక్ ఫోర్జరీ సంతకాలతోనే తను అధ్యక్షుడిగా క్లబ్ శ్రీచక్ర క్లబ్ నుంచి పోటీ చేశారు. ఆయన అధ్యక్షుడికి సంబంధించిన నెంబర్ ఆయన సృష్టించుకున్నారన్నటువంటి వివాదం ఉంది. కాబట్టి గౌలీపురంలోని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు తీసుకెళ్లి అక్కడ సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆయనకు మెంబర్షిప్ కు సంబంధించినటువంటి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మొదటి నుంచి ఈ కేసులో చాలా కీలకంగా టీసీఏ యొక్క ఫిర్యాదు అనేది ఉంది. దీని ఆధారంగానే ఫోరెన్సిక్ ఆడిట్ చేసి రిపోర్ట్లన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు. అలాగే బీసీసీఐ నుంచి వచ్చినటువంటి నిధులు సద్వినియోగంగానే ఉపయోగించారా లేకపోతే వాటిని దుర్వినియోగపరిచారా అనేది కూడా ఆ కోణంలోనూ దర్యాప్తు అనేది జరుగుతుంది. వాళ్ళని ఆ రకమైనటువంటి ఆధారాలను కూడా సంపాదిస్తూ ఉన్నారు. కాంట్రాక్టులు హెచ్సీఏలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించి మ్యాచ్లు నిర్వహించేటువంటి సందర్భంలో కావచ్చు, పలు సందర్భాల్లో ఇప్పుడైతే కాంట్రాక్టులు అనేవి ఇస్తూ ఉంటారు. ఈ కాంట్రాక్టులు విషయంలో జరిగినటువంటి అవకతవకల మీద ఆరా తీస్తూ వాటికి సంబంధించినటువంటి రికార్డులను పరిశీలిస్తూ ఉన్నారు. ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్ట్ లో నిబంధనలు పాటించారా లేదనేది కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే టెండర్లు ఇవ్వకుండానే పనులు అప్పగించడంపై పలు ప్రశ్నలు కురిపించినటువంటి అవకాశాలు ఉంటాయి. డెలివరీ కాకుండానే బిల్లులు చెల్లించినటువంటి అంశాలు ఏదైతే బిల్లులకు సంబంధించి ప్రొడక్ట్స్ డెలివరీ కాకుండా వాటికి సంబంధించి బిల్లులు చెల్లించినటువంటి అంశాల మీద, ఎందుకంటే గతంలో కొన్ని ఎక్విప్మెంట్స్ ను కొనుగోలు చేసిన పేరు మీద కొంతమంది ట్రెజరర్లు తమ వ్యక్తిగత అకౌంట్లకు నిధులను మళ్లించుకున్నారు. వాటికి కాంట్రాక్ట్ల పేరుతో సైన్లు చేయించి ఫేక్ సంతకాలు పెట్టి వాటి మీద బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండో రోజు సిఐడి విచారణలో. ఓకే, థ్యాంక్ యూ రత్న.